చాలా దురదృష్టకరం. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్లో ఈ యొక్క విజయవాడలో ఈ హాస్పిటల్లో ఈ విధంగా మాట్లాడవలసినందుకు చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే ఉమ్మడి కూటమితో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ పొత్తులో మనందరూ ఒక అన్నదమ్ముల్లాగా ఉండాలనే ఉద్దేశంతో సహకరించుకుని ఎలక్షన్లో మరి ఒక మంచి మెజార్టీతో మరి పెడన్ నియోజకవర్గంలో గెలిపించిన ఘనత గెలుపులో జనసేన పార్టీది కూడా మేజర్ రోల్ ఉంది. మరి అలాంటి మేజర్ రోల్లో గూడూరు మండలానికి సంబంధించిన శ్రీరామ్ సంతోష్ అంటే రాత్రనక పగలనక ఏమైనా సరే ఉమ్మడి కూటమిని బలోపేతం చేయాలి, పవన్ కళ్యాణ్ గారి మాట కట్టుబడి వీధిన ప్రతి ఇంటికి తిరిగి ఎంతో కష్టపడి మరి జనసేన గెలిపించిన దాంట్లో శ్రీరామ్ సంతోష్ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. మరి అలాంటి సంతోష్ని తెలుగుదేశం పార్టీ గూడూరు మండల అధ్యక్షుడైన మరి పోతన స్వాములు గారు చాలా అసభ్యకరమైన, అంటే మనం వినడానికి కూడా ఎటువంటి, అంటే మనం ఫోన్లోనే కాదు మనం చెప్పడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండే మాటలతో మరి ఆయన మా యొక్క జనసేన నాయకుడిని, కార్యకర్తని నోటి మాటలతో దారుణంగా తిట్టడం జరిగింది. మేమేంటంటే ఫస్ట్ నుంచి కూడా మా కళ్యాణ్ గారు నేర్పినది ఏంటంటే క్రమశిక్షణ ఉండాలి, క్రమశిక్షణ మారుపేరు జనసేన పార్టీ. అదే ఉద్దేశంతో మేము జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గానికి కానీ మరి టీడీపీ కార్యవర్గానికి రాష్ట్ర టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ విధంగా స్వామి గారు తిట్టడం జరిగింది. మరి దీని మీద తగు యాక్షన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. మరి ఈ యాక్షన్ ప్రకారం మరి స్థానిక శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణప్రసాద్ గారికి, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు మరి కొనగల నారాయణ గారు కూడా పార్టీ నుంచి కూడా ఒక గైడ్లైన్స్ రావడం జరిగింది. సరే ఓపిక పడ్డాం, సరే పిలిపిస్తారు, పిలిపించిన తర్వాత ఆ యొక్క బలిసిన స్వామి గారితో మాకు క్షమాపణ చెప్పిస్తారు, శ్రీరామ్ సంతోష్ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడతారని చెప్పి మేమే పెడన్ నియోజకవర్గ జనసేన కార్యకర్తలు, నాయకులందరూ కూడా వెయిట్ చేయడం జరిగింది. నెల, 2 నెలలు, 3 నెలలు అయింది, ఇప్పుడు వరకు ఎటువంటి లేదు. నిన్న మరి ఏదైతే కనుక శ్రీరామ్ సంతోష్ గారి యొక్క గ్రామం పెడన్ నియోజకవర్గంలోని కంకటావా గ్రామానికి మరి నిన్న స్థానిక శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు కానీ పోతన స్వాములు గారు కానీ రావడం జరిగింది. సంతోష్ గారు వెళ్ళి అడిగారు కాగిత కృష్ణప్రసాద్ గారిని, అయ్యా మీ యొక్క మండల అధ్యక్షులు మమ్మల్ని చాలా దారుణంగా తిట్టడం జరిగింది, మరి మీరు సారీ చెప్పిస్తా అన్నారు, సారీ చెప్పించలేదు. మళ్ళీ మా ఊరు ఏదైతే నా కంకటావా గ్రామంలోకి వచ్చారు, వచ్చినప్పుడు కూడా మాకు తగు న్యాయం చేకూర్చరా అని చెప్పి కాగిత కృష్ణప్రసాద్ గారిని ప్రాధేయపడి అడగడం జరిగింది. కానీ ఆయన ఎటువంటి, అంటే ఇరు వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడే తత్వాన్ని కోల్పోయి ఆయన పట్టించుకోపోవడం జరిగింది. మరి ఏంటంటే ఆ ఫోన్లో యొక్క భాష ఉండడం వల్ల కన్న తల్లిని, కన్న చెల్లిని మరి అందరం తిట్టినప్పుడే మరి సంతోష్ చాలా బాధపడ్డాడు. మేమందరూ కూడా ఎవరైతే జనసేన నాయకులందరూ కూడా ఓదార్పడం జరిగింది. దాన్ని దిగమింగి, అవమానాన్ని కూడా దిగమింగి మరి నిన్న మళ్ళీ కార్యక్రమంలో కాగిత కృష్ణప్రసాద్ గారిని కానీ నాకు న్యాయం చేకూర్చమని అడగడం జరిగింది. మరి అదే పోతన స్వామి గారికి ఉన్నతమైన పదవిని ఇచ్చారు మరి కాగిత కృష్ణప్రసాద్ గారు. పదవి ఇచ్చినందుకు మేము అబ్జెక్షన్ పెట్టట్లేదు, ఇవ్వచ్చు. కాకపోతే మరి అలాంటి అభియోగం ఉన్న వ్యక్తికి పదవి ఇచ్చి మళ్ళీ డీసీ చేయడం జరిగింది. మళ్ళీ అలాంటి వ్యక్తిని మళ్ళీ కాగిత కృష్ణప్రసాద్ గారు మళ్ళీ ఆయన కారులో వెనక సీట్లో ఉన్నారు. వెనక సీట్లో ఉన్నప్పుడు సంతోష్ రాగానే ఇద్దరిని ముందు పెట్టి ఎదురు బదులు పెట్టి దాన్ని రాజీ చేయాలన్న బాధ్యత ఒక రాజ్యాధికారానికి ఇచ్చిన పెడన్ కృష్ణప్రసాద్ గారికి ఉంది. దాన్ని పట్టించుకోలేదు. ఆ యొక్క మరి అవమానాన్ని భరించలేక మరి నిన్న శ్రీరామ్ సంతోష్ గారు మరి అనుకోని విధం చాలా బాధాకరం ఈ విషయం చెప్పడానికి ఆయన పురుగు మందు సేవించడం జరిగింది. మరి కొంచెం ఇప్పుడు ఆయన ఆరోగ్యం స్టేబుల్గా ఉంది. ఇప్పటికైనా మేమేంటంటే మా జనసేన పార్టీని కానీ తెలుగుదేశం పార్టీని కానీ మేము కోరుకునేది ఒకటే, అయ్యా మన మిత్రపక్షాన్ని మర్చిపోవద్దు, దయచేసి శ్రీరామ్ సంతోష్ జరిగిన అవమానానికి మీరు స్వామితో ఏం చేస్తారనేది, మీరు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది త్వరలోనో చేసి మా యొక్క సంతోష్కి మీరు న్యాయం చేకూర్చాలని ఆశిస్తూ ఒక జనసేన కార్యకర్తగా మిమ్మల్ని కోరుకుంటాం సార్. నా పేరు సుగుణబాబు, ఇల్లూరి, పెడన్ నియోజకవర్గం, జనసేన పార్టీ. గూడూరు మండలం. నా పేరు సత్యనారాయణ సార్, శ్రీరామ్ సత్యనారాయణ. మా అబ్బాయి సంతోష్ జనసేనలో బాగా తిరుగుతాడు సారు. నాకు కొంచెం న్యాయం జరిగేటట్టు చేయమి కాగిత కృష్ణప్రసాద్ గారు ఇట్లా కూటమికి ఓటు గెలిచినాక వీళ్ళు కలుపుకుంటలేదు. సంతోష్ కనీసం ఫోన్ కూడా చేయట్లేదు. ఫోన్ చేయకోకుండా ఏం చేయకుండా అసలు ఆదరిస్తలేదు. పలానా ఇది అది చెప్పట్లేదు. ఆ సోమనాయుడు గారు అంటే ఎవరో మాకు తెలియదు సార్, అమ్మ బూతులు తిట్టాడంట. జనసేన కుర్రాళ్ళందరినీ చంపేస్తానికి ఇట్లా అమ్మల దెంగ పిల్లల దెంగ అన్నారంట. అప్పుడు మా చింతలమ్మడ మా ఈడో వెళ్ళి మా బామ్మది అన్నాడు, మీరు ఎవరు తిడుతున్నారో సంతోష్ని, మాకు చాలా బాధ వేసిందని మా చింతలమ్మడ మా మామది గారు ఎవరు అడిగారో
ఆయన ఏమో ఇంతవరకు నేను చూడలేదండి, ఎవరో తెలియదు నాకు. ఈ రాజకీయం అంటే ఇలా పిల్లవాడు తెలియదు నాకు. ఇలా ఏది ఉండటం వల్ల వాడి న్యాయం జరగమని నేను పై చెడిస్తే నాకు న్యాయం జరగట్లేదు, సాగుబోతు తేల్చుకుంటానండి సారి అని ఇలా ఏంటి పురుగు ముందు అయ్యి సరిపోయాడు నన్ను ఇబ్బంది పెట్టాడు సార్. అది మేము ఇద్దరు ఉన్నది ఒక్కడే. ఎవరో నాకు బాధ్యత, జనసేన వాళ్ళ టీటీపీ వాళ్ళ ఎవరు సార్ నాకు బాధ్యత? నా ఒక్క కొడుకు ఏం చేయండి, నేను చేయను సార్. మాకు ఎవరు లేరు, ఏంటి దిక్కు, నా పరిస్థితి ఏంటి, నేనేమవ్వాలి? నేను నా బతుకు చూసి సైకిల్ పంచర్లు వేసుకుంటాను, నేను చిన్న రిపోర్ట్ని, నేనేం కోటీశ్వరుని కాదు. అని ఆదుకునే వాళ్ళు వాడిని ఆదుకునే వాళ్ళు లేరు సార్. ఇది నా పరిస్థితి. అలా ఎలా ఐసీలో ఉండారు సార్, ఇంకా 24 గంటల్లో పెట్టాలంటున్నారు, దాన్ని బట్టి చెబుతామన్నారు సార్ డాక్టరు. అది సార్ ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి బెస్ట్ హాస్పిటల్లో మేము ఈరోజు ఈ విధంగా మాట్లాడటం, ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం, కూటమి ప్రభుత్వాన్ని. పవన్ కళ్యాణ్ గారు మంచి ఉద్దేశంతో అందరినీ సమన్వయం చేసి త్యాగాలకు ప్రతీక అయినటువంటి జన సైనికులు ఏ రోజున కూడా ఒక పదవులకు కానీ డబ్బులకు కానీ ఆశించుకోకుండా ఆత్మాభిమానాన్ని అలాగే ప్రశ్నించే తత్వాన్ని ప్రతిఘటించే తత్వం ద్వారానే ఆ రోజు వీళ్ళు ఎవరో బయటికి రాలా. ఇప్పుడు జన సైనికుల్ని ఎంత బలంగా తిట్టేటువంటి ఈ గూడూరు టీడీపీ మండలాధ్యక్షుడు ఆ రోజు ఎక్కడున్నాడు ప్రశ్నించడానికి? ఈరోజు జన సైనికులను తిడతామంటే ఒక అధికారం చూసుకుని మీరు వచ్చారు. అధికారం లేకపోయినటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా బయటకు వచ్చిన వ్యక్తులు జన సైనికులు. అలాంటి వ్యక్తుల్లో నాకు తెలిసి జనసేన పార్టీ అంటే, జనసేన జెండా అంటే కార్యక్రమాలకు ముందుండేటువంటి వ్యక్తి సీఎం సంతోష్ గారు. ఈ రోజున మా యొక్క ఆవేదనలో ఒకటే, సమన్వయం చేయాల్సినటువంటి పెద్దలు సమన్వయం చేయాలి. ఏదైతే మా వాళ్ళు వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణని అసందర్భమైనటువంటి అశ్లీలమైనటువంటి మెసేజ్ని కూడా పై దృష్టికి తీసుకెళ్ళటం, అలాగే మా పార్టీ వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్ళటం, తెలుగుదేశం పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కూడా ఆ బాధ్యతని స్థానిక శాసనసభ్యులైనటువంటి కృష్ణప్రసాద్ గారికి అప్పచెప్పటం. కృష్ణప్రసాద్ గారు కానీ, తెలుగుదేశం పార్టీ కొనగల నారాయణ గారు కానీ, అలాగే మా పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కానీ, అవసరమైతే పెద్దలైనటువంటి మాజీ శాసనసభ్యులు వేదవ్యాస్ గారు లాంటి వ్యక్తి యొక్క చొరవ కూడా తీసుకుని ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన పరిస్థితుల్లో దాన్ని అలా వదిలేయటమే కాకుండా ఇవన్నీ సోషల్ మీడియాలో రావటం, ఇంతవరకు ఎటువంటి చర్య లేదనేటువంటి మనస్తాపతానికి సంతోషు వెళ్ళిపోవడం. నిన్న వాళ్ళ గ్రామంలోనే వచ్చి కార్యక్రమానికి వచ్చినప్పుడు జనరల్గా నాకు అన్యాయం జరగలేదు, నన్ను ఒక వ్యక్తి ఇంత బాగా తిట్టాడు, కనీసం పార్టీ తరపు నుంచి మెసేజ్ టీడీపీ వాళ్ళకి వెళ్ళినా కూడా టీడీపీ నుంచి నాకు రెస్పాన్స్ రాలేదని చెప్పి స్థానిక శాసనసభ్యులకి అడిగాడు. అడిగితే దానికి స్పందన లేకపోవటమో, లేకపోతే ఇతను మనస్తాపం చెందటమో, ఇతను పురుగులు మందు తాగడం నిజంగా దురదృష్టకరమైన విషయం.